నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సో ఈ మధ్య కాలంలో మనం చాలా వినిపిస్తున్న ఒక మాట, అసెట్ రిచ్ క్యాష్ పూర్. అంటే మన దగ్గర చాలా మొత్తంలో ఆస్తులు ఉంటాయి, కానీ చేతిలో మాత్రం 10,000 కూడా ఉండవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటిది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూసుకుంటే ఆస్తులైతే కొంతమంది దగ్గర చాలా ఉంటాయి, కానీ చేతిలో ఏముండదు. క్యాష్ సో ఫ్లో ఆ! సో ఎందుకంటారు దీన్ని? ఏంటి ఈ మధ్య వినిపిస్తున్న ఆ మాట అవునండి. ఉంది కదా, అసెట్ రిచ్ క్యాష్ పూర్ పూర్. అంటే ఏంటి? డెఫినెట్లీ అండి. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకు అంటే ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో 75% హ్మ్. పాపులేషన్ దగ్గర రిటైర్మెంట్ కి సరిపడా మనీ లేదు. హ్మ్. రిటైర్మెంట్ ప్లాన్ లేదు. అంటే 75% పీపుల్ దగ్గర ఓహ్! లేరు. హ్మ్. అంటే వీళ్ళందరి దగ్గర అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అసెట్స్ అయితే ఉంటాయి. హ్మ్. బట్ ఏంటి రెగ్యులర్ ఇన్కమ్ ఏమీ ఉండదు. హ్మ్. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నవి మనం చూసుకుంటే మా దగ్గర కూడా హ్మ్. క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే హ్మ్. మేడం మా దగ్గర 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఒక్కొక్కటి 25 లక్షలు ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఉన్నట్టు కదా. అవును. సో 1 crore ఉంది అంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. దే ఆర్ రిచ్. అవును. ఆ! మనం రిచ్ గా ఫీల్ అవుతాం. రిచ్‌గా కోటీశ్వరులు కోటీశ్వర్లు అంటాం. నిజంగా అంటే కాదండి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? ఆ! ఎకరాకి 10,000, 20,000 వస్తుంది. ఓహ్ గాడ్! సంవత్సరానికి. కానీ ఇది ఎక్కడ సరిపోతుంది ఇది అసలది? ఎక్కడ సరిపోతుంది? మీరు ₹1,00,00,000 ఉన్నాయి. సంవత్సరానికి ఎంత వస్తుంది? 80,000 కూడా రావట్ల. 60,000 వస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ ఇన్కమ్ చూడండి. వాళ్ళ అసెట్ చూడండి. అవును. ₹1,00,00,000 అసెట్ ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ ఏమో 80,000, 60,000 సంవత్సరానికి. ఓహ్ అది గాడ్! ఎట్లా సరిపోతుంది? సో, ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అండి. మా దగ్గర కూడా కొంత ఈ ఈ ఈ మధ్య కాలంలో నేను చూసాను. ఈవెన్ ఇంక్లూడింగ్ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ పోనీ ఫార్మర్స్ ఇట్లా హ్మ్. ఐటీ ఎంప్లాయీస్ గూడా మేము గమనిస్తూ ఉంటాము. వాళ్ళ దగ్గర 1,50,000 వరకు సాలరీ వస్తది. హ్మ్. సాలరీ వస్తది. వాళ్ళ ఈఎంఐలు అంటే ఒక ప్లాట్ కొనేస్తారు. తర్వాత ఒక ఇల్లు కారు కొనేస్తారు. ఒక కొనేస్తారు. కారు కొనేస్తారు. పిల్లల చదువులు. ఓ 40 ఇయర్స్ అయ్యేటప్పటికి వాళ్ళ పిల్లలు ఓ 10th క్లాస్‌లో హుహు. అట్లా దీంట్లో ఉంటారు. ఇక మా దగ్గరకొచ్చి ఇంక మొదలు పెడతారు. మేడం పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. మా దగ్గర డబ్బులు లేవు. ఓహ్! హ్మ్. చూడండి అంటే 1,50,000 సంపాదిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక ఎకరా కూడా 2 ఎకరాలు ఎక్కడో వాళ్ళ పొలం అది ఉంటది. హ్మ్. కానీ దాని మీద నుంచి ఇన్కమ్ వస్తుందా? రాదు. రాదు. దాన్ని అమ్మడానికి అవుతుందా? అవ్వదు. ఇంట్లో ఎవరైనా ఊరుకుంటారా? హుహు. అవ్వదు. సో, ఇంకా అలానే ఏదో ఒక ప్లాట్ ఏదో అంటే కొనుక్కుంటారు. దాని మీద నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? రాదు. రాదు. మేడం పాప ఇంకా 2 ఇయర్సే ఉంది. ఇంటర్ అయిపోతది. 20, 30 లక్షలు కావాలి. చదివించాలి అంటే ఈ రోజుల్లో హైర్ చాలా ఎడ్యుకేషన్ ఖర్చవుతుంది. అంటే హ్మ్. ఒక్కొక్క సంవత్సరానికి ఇప్పుడు 20 లక్షలు అంటే 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 80 లక్షలు అవుతుంది. హ్మ్. అంటే వాళ్ళు తీసుకునే సెలెక్ట్ చేసుకునే కాలేజ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు బయట స్టేట్స్‌కి వెళ్లి చదువుకుంటున్నారు. కొంతమంది పిల్లలు బయట కంట్రీస్‌కే వెళ్లి చదువుకుంటున్నారు. హ్మ్. పిల్లలు ఈ రోజుల్లో. అవును. సో, మరి హైర్ ఎడ్యుకేషన్‌కి ఎంత అవుతుంది? మినిమమ్ 60 నుంచి ₹1,00,00,000 60 లక్షల నుంచి ₹1,00,00,000 లేనిదే అవ్వడం లేదు. అవును. హైర్ ఎడ్యుకేషన్. వీళ్ళ పరిస్థితి చూడండి. ఇప్పుడు ఈయనేమో 1,50,000 సంపాదిస్తున్నారు. ఊర్లోనేమో 4 ఎకరాల పొలం ఉంది. ఓ 2,00,00,000 ఆస్తుంది. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఏమీ లేదు. హ్మ్. ఎంత హెల్ప్‌లెస్‌నెస్ అండి వచ్చి. ఇంక వాళ్ళేం చేయాలి చెప్పండి? మళ్ళీ లోనే తీసుకోవాలి. అంటే వీళ్ళు రిచ్ అనుకోవాలా? ఏమనుకోవాలి? ఎందుకు? రీజన్ ఏంటి ఇలా అవ్వడానికి? అంటే వాళ్ళేం చేస్తారంటే మాక్సిమం వాళ్ళ సంపాదించిన మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా రియల్ ఎస్టేట్‌లోనే పెట్టడం. ఓకే. మొత్తం పెట్టకూడదు కదండీ రియల్ హ్మ్. ఎస్టేట్‌లో. మీరు హ్మ్. కొంత ఏం చేయాల్సింది మీకు ఆల్రెడీ కొంత రియల్ ఎస్టేట్ ఉంది. ఒక ఇల్లుంది. హ్మ్. ఒక ప్లాట్ ఉంది. ఇంకా ఎన్ని మీరు అలా రియల్ ఎస్టేట్‌ని యాడ్ చేసుకుంటూ హ్మ్. వెళ్తే హ్మ్. ఇప్పుడు మీకు ఇన్‌కమ్ వచ్చేవేవైనా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా! హ్మ్. రెగ్యులర్ ఇన్‌కమ్ వచ్చేవి ఆ! అలాంటివి మనకి అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనకి ఏదైనా లిక్విడిటీ ఉండాలండి. అదే. అదే. దీన్నే హ్మ్. మేము లిక్విడిటీ అంటాం. హ్మ్. ఇప్పుడు అమ్మాయికి ఒక 10 లక్షలు లేకపోతే 20 లక్షలు కావాలంటే హ్మ్. ఆ ₹1,00,00,000 పొలం అమ్మేస్తారా? అమ్మలేరు. అమ్మలేరు. అంటే మీ హ్మ్. దగ్గర లిక్విడిటీ లేదు. అయితే ఎమర్జెన్సీ క్యాష్ ఎంతుండాలి చేతిలో? మినిమమ్ అండి. అంటే మామూలుగా ఎమర్జెన్సీ క్యాష్ వేరు. గోల్ బేస్డ్ అమౌంట్ కూడా ముందే పెట్టుకోవాలి కదండీ! వీళ్ళు హ్మ్. గోల్ ఏంటంటే మా అమ్మాయి పెద్దదయిందండి. ఇది ఒక పొలం ఉంది. ఇది ఒక ఇల్లుంది అంటారు. కానీ అది టైంకి అమ్మాలి అంటే అంత అంత ఈజీనా? ఈజీ కాదు. అంత ఈజీ కరెక్ట్ కాదు. అంత రేట్ టైం రావాలి. లేదు. ఆ! అదే ఆ మేడం అంటే వాళ్ళ వైఫ్ కూడా మాతో చెప్పి చాలా బాధపడుతున్నారు. మేడం అది అమ్మడానికి నేను సంవత్సరంన్నర నుంచి ట్రై చేస్తున్నాను. మాకు ఎక్కడ కుదరడం లేదు. ఏ హుహు. డీలు కుదరడం లేదు. పాప చూస్తే ఇంక మాకు టైం లేదు. ఇంకొక 1 ఇయర్ టైం ఉంది.
ఏం చేయాలో మాకు ఇప్పుడు అర్థం అంటే కావట్లేదు. ఆస్తి ఉన్నా దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు. దాన్ని అమ్మాలి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఊర్లో ఏవో ఇష్యూస్ వస్తున్నాయి. లేదు బయ్యర్ రావట్లేదు. హ్మ్. లేదు వాళ్ళు అనుకున్నంత పర్సెంటేజ్ రావట్లేదు. ప్రైస్ రావట్లేదు. హ్మ్. మేడం 10 సంవత్సరాలు అయింది డబుల్ కూడా అవ్వలేదు అంటున్నారు. అవును. ఎట్లా అమ్మమంటారు? కనీసం 10 సంవత్సరాలు అయిన తర్వాత డబుల్ అయినా అవ్వాలి కదా! అవును. ఇప్పుడు అంత తక్కువ రేటుకి ఎలా అమ్మమంటారు? ఇంకొంచెం రోజులు పెడితే ఇంకొంచెం పెరుగుతుందేమోనని వాళ్ళ ఆశ ఉంటుంది. సో ఇలా అంటే ఇలా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకున్న ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఇల్లిక్విడ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడము, రిటర్న్స్ తక్కువ ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పే కదండి. అవును. మనం ఏం చేయాలి? డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము ఇప్పుడు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లో కొంత, బాండ్స్ లో కొంత, తర్వాత మనకి ఈ రియల్ ఎస్టేట్ లో కొంత, ఇలా అసలు మొత్తం 100% రియల్ ఎస్టేట్ లో పెడితే ఎట్లా? పెడితే కష్టమైపోతుంది. ఎవరైతే 100% రియల్ ఎస్టేట్ లో పెట్టారో వాళ్ళకి ఈ వర్డ్ బాగా వర్తిస్తుంది. అసెట్ రిచ్ క్యాష్ పూర్. క్యాష్ పూర్. వాళ్ళకి ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా అప్పు తీసుకుంటారండి. ఓకే. మళ్ళీ కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ. వాళ్ళ ఊర్లో ఎకరాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే అప్పు. వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే అప్పు. ఇట్లా అన్నమాట. సో ఇలా ఎందుకు అయిపోయిందంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇంకా ఏంటంటే దాని మీద రిటర్న్స్ కూడా ఎంత వస్తున్నాయండి? ఎవ్రీ మంత్ ఏం రిటర్న్స్ రావు. పెద్దగా ఏం రావు. ప్లాట్స్ మీద అయితే ఏమొస్తాయండి? మంత్లీ రిటర్న్ ఏమీ రాదు. అలానే మీకు ఏమైనా పొలాలు ఉన్నాయి అంటే దాని మీద కూడా మీకు 15,000, 10,000 సంవత్సరానికి ఒక ఎకరం మీద. సో అక్కడ రెగ్యులర్ రిటర్న్ రావట్లేదు. సరే క్యాపిటల్ ఎప్రిసియేషన్ అవుతుందా అంటే కొన్నాటిల్లో అవ్వట్లేదండి. డబల్ కూడా అవ్వట్లేదు చాలా మంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పోనీ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి అమ్మేద్దాం అంటే ఎవరు ఉండరు. కరెక్ట్. అర్జెంటుగా మనీ రావాలంటే వాళ్ళు కనీసం 2 years కష్టపడితే ఒకటి అమ్ముకుంటున్నారండి. అది లాభంతో అంటే లాభం లేదు ఇంకా ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో తక్కువ నష్టానికి ఇంకా వాళ్ళ ప్రైస్ కావాలి అంటే ఇంకా అది అమ్మడం అవ్వదు. అవును. ఎందుకంటే టైం లేదు కాబట్టి. టైం లేదు అయితే వీళ్ళకి. మేడం అసెట్ బిల్డ్ చేసుకోవడం ముఖ్యమా లేకుంటే మంత్లీ మనకి క్యాష్ ఫ్లో ఇంపార్టెంటా? అన్నీ అండి. అంటే ఎట్లా అంటే లిక్విడిటీ ఉండాలండి ఫస్ట్. అంటే మనం ఇలా ఒకటి అమ్మాలి అంటే ఇంత కష్టపడాలా? ఇప్పుడు మనకి మిగతా మనం ఏం అసెట్ క్లాసెస్ మనకి మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నా, ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్ గా లిక్విడిటీ అయిపోతాయి. అలాంటివి అయ్యేటట్టు అంటే సంవత్సరాలు పట్టకూడదు కదండి. మన అమౌంట్ మనకి రావాలి అంటే ఎంత టైం పట్టాలండి? ఇట్ కుడ్ బి మంత్స్, ఇట్ కుడ్ బి వీక్స్ లోనే మన అకౌంట్ లో నుంచి మన అసెట్ అనేది మన క్యాష్ లో కన్వర్ట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. మీకు అది అసలు లిక్విడిటీ కన్వర్ట్ అవ్వట్లేదు అంటే అది ఎంతవరకు మనకి మంచి? ఎన్ని సంవత్సరాలైనా కన్వర్ట్ అవ్వట్లేదు. ఇంకొక ప్రాబ్లం అండి. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ సరే మేడం నేను మొత్తం కలిపి ఎవరినో బయర్ ని తెచ్చుకుంటారు, అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? క్యాష్ ఇస్తారు మొత్తం. అంటే ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి మీరు అమ్మారనుకోండి, 50 లక్షలు క్యాష్ ఇస్తామంటారు. 50 లక్షలు మాత్రమే అకౌంటబుల్ అమౌంట్ అనమాట వాళ్ళ అకౌంట్ లో పడేది. మేడం మీరు ఈ 50 లక్షల క్యాష్ ని ఏం చేయాలి అని అడుగుతారు. ఎంత అమాయకంగా అంటే ఎక్కడ అంటే అంతా మనకి వైట్ లో ఉండదు కదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనం అమ్మేటప్పుడు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ వాల్యూ వరకే రిజిస్టర్ చేయించుకుంటారు. మిగతాదంతా కూడా మామూలుగా అకౌంట్ లోని పే చేసుకుంటారు అనమాట. అంటే మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉంది, గవర్నమెంట్ వాల్యూ 50 లక్షలు ఉందనుకోండి, గవర్నమెంట్ వాల్యూకి రిజిస్టర్ చేయించుకుంటారు. కానీ మీకు మిగతాది 1 crore ఏదైతే ఉందో అందులో 50 lakhs వైట్ గా చూపిస్తారు, మిగతాది మీకు క్యాష్ ఇస్తారు. ఈ క్యాష్ ని ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఎక్కడ ఈ రోజుల్లో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకో రియల్ ఎస్టేట్ కొంటున్నారు ఆ క్యాష్ తో. మరి ఇంకెవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మేము మ్యూచువల్ ఫండ్స్ లో 100 రూపీస్ కూడా క్యాష్ యాక్సెప్ట్ చేయం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే అంత బ్యాంక్ అకౌంట్ నుంచే రావాలి. ఈ రోజుల్లో ఏ కాలేజీల్లో మీరు ఫీజులు పే చేయాలన్నా ఓన్లీ ఆన్లైన్. ఎవ్వరు క్యాష్ అసలు మీరు కార్ కొనుక్కోవాలని ఈ మధ్య తీసుకోవట్లేదు, గోల్డ్ కొనుక్కోవాలని ఈ మధ్య తీసుకోవట్లేదు, ఎవ్వరు తీసుకోవట్లేదండి. ప్లీజ్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో ఆలోచించండి. కొనేటప్పుడు అసెట్స్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని అమ్మడం ఎలాగా, అమ్మిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని మీద ట్యాక్స్లు ఎలా పడుతున్నాయి, ఎంతవరకు లిక్విడిటీ అవుతుంది, మనకి ఏ విధంగా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా లేదా, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందా లేదా, మన గోల్ కి నిజంగా మనం ఆ గోల్ అయ్యేటప్పటికి ఆ అసెట్ మనకు ఉపయోగపడాలి కదా. అది ఉపయోగపడలేనప్పుడు ఎందుకండి? మనం రిచ్ అంతే, ఇంకేం ఉండదు అక్కడ, ఇన్కమ్ ఏమీ ఉండదు. సో మళ్ళీ మనం ఏం చేస్తాం? ప్రతి దానికి అప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడోకప్పుడు ఇలా అప్పులకి ఆ మొత్తం అసెట్ అంతా కూడా ఆ ఇంట్రెస్ట్లకి మొత్తానికి వెళ్ళిపోతుంది, ఎవరికో వెళ్ళిపోతుంది. ఈఎంఐలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ కి కారణమా? అవునండి. ఇప్పుడు ఆయనది ఏమైంది? 1,50,000 వస్తే మీరు నమ్మరు 5,000 కూడా సేవింగ్ చేయలేకపోతున్నారు. 5,000
సేవింగ్ చేయలేకపోతున్నారు అంటే అంటే అన్ని కారణం కట్ అయిపోతున్నాయి. ఈఎంఐలు. ఒకటేమో ప్లాట్ ఏదో కొన్నారు, దానికి ఒక ఈఎంఐ వెళ్ళిపోయింది. ఒక ఇల్లు కొనుక్కున్నారు, దానికో 60,000 ఈఎంఐ వెళ్ళిపోయింది. పిల్లల చదువులకు 40,000 అయిపోతున్నాయి. ఇంట్లో ఖర్చులు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి తెలుసు కదండి. చాలా అవును. ఇక ఆయనకున్న 1,40,000కి ఇంటి ఖర్చులు 50,000 అయిపోతుంది, ఈఎంఐలకు 80,000 అయిపోతుంది, ఫీజులున్నాయి. ఫీజులకు 40,000 పెట్రోల్, అయిపోతుంది. డీజిల్ ధరలు మళ్ళీ పైగా. ఇంకేం చేయగలరు చెప్పండి. ఆయన అసలు ఏమి చేయలేకపోతున్నారు. అంటే ఒక్క 10,000 కూడా సేవ్ చేయలేని సిచ్యువేషన్‌కి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మీరు అన్నదే కరెక్ట్. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఎలాంటి గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. అదే మీరు ఒక 20,000 40,000 మీరు గాని ఖచ్చితంగా ఒక సేవింగ్స్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ మనం చెప్పిన దాంట్లో మీరు ఈఎంఐలు కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ల్లో పెట్టుకున్నారనుకోండి, ఓ 4, 5 కోట్లు అయ్యేవి. కనీసం 2 క్రోర్స్ అయినా అయ్యేవి. మీ పిల్లల చదువులకైనా ఉపయోగపడేవి. అవును. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే అసలు రిటైర్మెంట్ ప్లానింగే లేదండి ఎవరికి. కదా! అవును. ఇంక ఇవన్నిటితోని ఇప్పుడు మన పోతే దేశంలో నిజంగా రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందంటారా ఎవరికైనా? లేదండి. 76% పీపుల్‌కి అసలు రిటైర్మెంట్‌కి అయిన తర్వాత ఎలా ఉండాలో కూడా వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. ఇంక అంటే దాని మీనింగ్ ఏంటి? ఐదర్ మీరు 60 ఇయర్స్ వచ్చినా జాబ్ చేయాల్సిందే. ఓకే. లేదు అంటే మీ పిల్లల మీద ఎవరి మీదో డిపెండ్ ఆధారపడి అవ్వాలి, ఉండాలి. ఆధారపడాల్సిందే. మీ స్టాండర్డ్స్ అన్నీ కొంచెం తగ్గించుకోవాల్సిందే. ఇలా ఎవ్వరు కూడా ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళ ఇన్‌కమ్ మొత్తం కూడా ఈ ఈఎంఐల రూపంలోనే వెళ్ళిపోతుంది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ, వాళ్ళ పిల్లల మ్యారేజెస్ లేకపోతే వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్‌కి ప్రతి దానికి కూడా లోన్ అంటే ఒక కష్టం వచ్చిందంటే ఒక లోన్, ఒక కష్టం వచ్చిందంటే ఇంకొక లోన్. ఇంకొక లోన్ల లోన్. మీద లోన్లు. లోన్‌లు వెళ్ళిపోతే ఇంక హ్మ్. సేవింగ్స్ ఏం చేస్తారండి. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే 75% పీపుల్ ఆర్ నాట్ అప్రోచింగ్ ఎక్స్‌పర్ట్స్. ఎక్స్‌పర్ట్స్. వాళ్ళకి తెలియక, అవగాహన లేక తెలియనప్పుడు వాళ్ళలా కలవాలి కదండి. అవును. ఇప్పుడు వి ఆర్ హియర్, మనల్ని వచ్చి కలిస్తే ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం ముందే ఐడెంటిఫై చేసామనుకోండి, వి కెన్ కవర్ ఇట్. మనం ఆ టైం ఉంటుంది ఇంకో 10, 15 ఇయర్స్‌లోని సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం చెప్తాం. బట్ అంత టైం అయిపోయిన తర్వాత వాట్ వి కెన్ డూ? ఎగ్జాక్ట్‌లీ. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్‌ని, ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని ఎస్పెషల్లీ వి ఆర్ దేర్. వాళ్ళు వచ్చి మన దగ్గర కొంచెం ఆ కన్సల్టేషన్ తీసుకుంటే సార్ మీరు ఇలా ప్లాన్ చేసుకోవాలి, వెల్త్‌ని ఇలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఈఎంఐస్‌ని కొంచెం తగ్గించుకోవాలి, ప్లాట్ల మీద ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గించుకొని ఇలా లిక్విడిటీ ఉన్నవి, రిటర్న్స్ కూడా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్‌లో ఎందుకు పెట్టుకుంటాము? రిటర్న్స్ కోసం పెట్టుకుంటాం. అక్కడే 8, 9% వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా 9, 10%లో వచ్చేస్తాయి కదా! 10%, 12%లో వస్తాయి. ఇంక ఎందుకు అందులో అంత ఎక్కువగా ఓవర్ ఎక్స్‌పోజర్ అండి. మన ఇండియాలోనే ఎస్పెషల్లీ 60% ఇన్వెస్ట్‌మెంట్స్ రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఓహ్ గాడ్. 60% 60% ఇన్వెస్ట్‌మెంట్స్. అదే మనం బయట కంట్రీస్‌లో చూస్తే రివర్స్. 60% వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉంటాయి. మనం ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండవు. అందుకనే మొన్న మోడీ గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా ఈ గోల్డ్‌ని ఇవన్నీ ఫిజికల్ అసెట్స్‌లో పెట్టుకోకుండా ఫైనాన్షియల్ అసెట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ వెల్త్‌ని క్రియేట్ చేసుకోమని. కానీ మనం ఇంకా అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నాము. సో అయితే దే ఒక హావ్ టు. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ వెల్త్ ప్లానింగ్ ఎలా ఉండాలి? సో ఎంతైనా మీకు ఇన్‌కమ్ రానియండి, మీరు ఫస్ట్ 20% సేవింగ్స్ చేయాలండి. మీరు అది ఏదైనా మీకు కనీసం ఒక 50,000 వస్తున్నాయనుకోండి, 20% అన్నా, ఒక 10% అన్నా ఇన్వెస్ట్‌మెంట్ అనే హ్యాబిట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా సెబీ కొత్త రూల్ తీసుకొచ్చింది. అంటే ఒక గైడ్‌లైన్ అన్నమాట. వాలంటరీగా మీ సాలరీకే ఎస్ఐపిని కనెక్ట్ చేసుకోవచ్చు. సాలరీకే కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీఎఫ్ ఎలా కట్ అవుతుంది, ఆహా! అలా అలా కట్ అయిపోతుంది. ఎస్ఐపి కట్ అయిపోతుంది కదా. ఓకే. ఎన్నేళ్ల వరకైనా చేయొచ్చా? ఇయర్ వరకైనా చేసుకోవచ్చు వాలంటరీగా. సో అలా ప్రతి ఒక్కరూ కూడా మనకి శాలరీ పడగానే ఓ 20% అక్కడ మనము ఎస్ఐపికి పెట్టేయాలండి. పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరిగిపోతుంది. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అంత కాంపౌండింగ్ అయ్యి మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఎంత లేట్ చేశారనుకోండి మీకు అంత వెల్త్, ఎందుకంటే వెల్త్ క్రియేషన్కి ఒక 15 ఇయర్స్ టైం ఇవ్వాలి. ఓకే. మీకున్న మ్యాక్సిమం టైం అంతా కూడా వేస్ట్ చేసేస్తారు. అంటే మీరు 25 నుంచి 45 వరకు పట్టించుకోరు. వన్స్ యూ రీచ్ 45 ఇంకా అక్కడి నుండి టెన్షన్ స్టార్ట్ అవుద్దమ్మో ఇంక రిటైర్మెంట్ దగ్గర పడుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అక్కడి నుండి ఇంకా అంటే ఎంత టైం ఉందండి?
హార్డ్లీ 3 ఇయర్స్. లేకపోతే పిల్లలకైతే ఇంకా 3-4 ఇయర్స్‌లో హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రిటైర్మెంట్‌కి అయితే ఇంకొక 10 ఇయర్స్‌లో మీరు రిటైర్ అయిపోతారంటే ఏం చేయగలుగుతామండి. ఏం సో చేయలేం. దిస్ ఈస్ ద బెస్ట్. మనం ఏం చేయాలంటే మీరు ఎంత తొందరగా అంటే 25 ఈ 27 ఈ ఏజ్ గ్రూప్‌లోనే మీరు స్టార్ట్ చేసేసేయాలి ఇన్వెస్ట్‌మెంట్స్. ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే ఎంత తక్కువ అమౌంట్‌తో ఏం జరుగుతుంది? డెఫినెట్లీ అండి యూ కెన్ మేక్ మిరాకిల్స్. అది మీరు 5,000 10,000 అనేది మీరు ఆలోచించకండి. ముందు ఆ డిసిప్లిన్ యూ హ్యావ్ టు ఎంతో ఇన్కల్కేట్ కొంత దట్ స్టార్ట్ హ్యాబిట్. చేయాలి. స్టార్ట్ అయితే చేయాలి కదండి. ఇలా భయపడుతూ నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే, నెక్స్ట్ చాలా మంది ఇంకొక మిత్ ఏంటంటే ఇన్కమ్ పెరిగితే చేద్దామని అనుకుంటారండి. ఇది మనం ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆయనకి 1,50,000 అండి, ఇప్పటికీ చేయలేకపోతున్నారు. ఇంక ఎంత పెరిగినా మీరు చేయలేరు. అంటే 50,000 అయినా మీ శాలరీ చేయలేరు, మీ శాలరీ ఇంకొక 1,00,000 అయినా మీరు చేయలేరు. అంటే ప్రాబ్లం అక్కడ ఇన్కమ్‌లో లేదు, ప్రాబ్లం మీ సేవింగ్స్ అనే హ్యాబిట్‌లో ఉంది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఇన్కమ్ మీద మనం అయ్యో ఇన్కమ్ తక్కువ ఉంది అందుకే నేను చేయలేకపోతున్నాను అని మీరు 50,000 వచ్చినప్పుడు అనుకుంటారు. ₹1,00,000 వచ్చినప్పుడు కూడా మీ ఫీలింగ్ అదే ఉంటుంది. నాకు ఇంకా ఇన్కమ్ పెరగలేదు, పెరిగిన తర్వాత చూద్దామని. చాలా సో బాగా చెప్పారు. దీస్ ఆర్ ఆల్ మిస్టేక్స్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా చేస్తుంది. ఇంతకు ముందే మనం చెప్పాము, అన్ని అసెట్స్ మీరు రియల్ ఎస్టేట్ లోని ఎక్కువగా పెట్టేయటం లేదు అంటే ఒక 4 పాలసీలు తీసుకుంటారండి. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మొత్తం పాలసీల అమౌంట్ లెక్క పెడితే 20 లక్షలు వస్తాయి. ఏం సరిపోతుంది అదంతా? సరిపోదు, ఆ 20 లక్షలతో ఏం సరిపోతుంది? సో ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేది అదే. ఓ 4 పాలసీలు తీసుకుంటారు, ఒక 2 ప్లాట్లు కొంటారు, అంతే అంతే అయిపోయింది. అయిపోయింది. ఆ, మేడం, మరి మోడీ గారు ఈ మధ్య కాలంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు, బంగారం కొనొద్దు అన్నారు. సరే, ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ లో లేడీస్ కి ఇమ్మీడియట్లీ మనకి ఏదైనా కొంచెం అమౌంట్ వచ్చిందంటే బంగారం కొనేస్తారు. అవును. సో ఇప్పుడు బంగారం కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? బంగారం కొనొద్దు అనేది అలా కాదండి. బట్ ఏంటంటే ఆ బంగారం కొనే విధానం ఫిజికల్ గా మనము తెచ్చుకోవడము కన్నా మనం డిజిటల్ గా మనం కానీ గోల్డ్ లో పెట్టుకుంటే అదేం పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో మీరు డిజిటల్ గా పెట్టుకోవాలంటే మనకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో ఫిజికల్ గా వద్దు అని చెప్తున్నారు ఆయన. ఓకే. ఫిజికల్ గా మీరు గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా మనకే నష్టం. అసలు ముందు దేశానికి ఎలాగూ నష్టం. ఎందుకు అంటే మీరు కొన్న ప్రతిసారి మనం డాలర్లు పెట్టి బయట నుండి మనము తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ జరగదు. సో 700 టన్నులు బయట నుంచి తెచ్చుకోవాలండి. 700 టన్స్ మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం ఎవ్రీ ఇయర్. సో ఈ 7 అంటే క్రూడ్ ఆయిల్ తర్వాత ఈ గ్యాస్ తర్వాత మనం బయట కంట్రీస్ నుంచి ఏమైనా ఎక్కువ తెచ్చుకుంటున్నాం అంటే అది గోల్డే. ఇది ఎన్ని టన్నులు మనం కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటే ఈ టన్నులు అక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడు అంతా మన ఏవైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయో మన డాలర్స్ లోనే కదా కొనుక్కోవాలి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలన్నా డాలర్స్ లో కొనుక్కోవాలి. ఏదైనా ఈడబుల్ ఆయిల్ కొనుక్కోవాలన్నా ఇప్పుడు గ్యాస్ లేకుండా అవుతుందా అండి? గోల్డ్ లేకుండా అవుతుందా? గోల్డ్ లేకుండా అయినా మనం బతుకుతారు, కానీ గ్యాస్ లేకుండా బతకలేము కదా. ఇప్పుడు ఇంతే చిన్న లాజిక్. సో ప్రయారిటీస్ అనేవి ఆయన మనకు సెట్ చేశారమ్మా. మనకి ఇప్పుడు గ్యాస్, క్రూడ్ ఆయిల్, మనకి పెట్రోల్ అవి ఇంపార్టెంట్. గోల్డ్ కాదు. మీరు గోల్డ్ ఇలా టన్నులు తెచ్చి మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఈ డాలర్స్ అన్ని ఈ గోల్డ్ కే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి చాలా ఎకానమీకి ఇబ్బంది పడుతున్నాము. సో డెఫినెట్ గా మేము చెప్పేది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ ని కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఫిజికల్ లో కాకుండా మీకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా గోల్డ్ రిసీట్స్ అని కూడా వచ్చాయండి. అవి ఎన్ఎస్సి లోని మనకి లిస్ట్ అవుతూ ఉన్నాయి. ఒక 300-500 రూపీస్ నుంచి కూడా మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక డిమాట్ అకౌంట్ ఉంటే మీరు గోల్డ్ ని హ్యాపీగా, ఎందుకంటే సెబీ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఒక 2-3 లక్షలు అయ్యాయి అంటే దాన్ని ఎప్పుడైనా కావాలి అంటే ఫిజికల్ బార్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్. మీకు ఎప్పుడైనా ఫిజికల్ గా నాకు కావాలి, నాకు క్యాష్ వద్దు అంటే క్యాష్ కావాలంటే క్యాష్ తీసేసుకోవచ్చు. లేదు నాకు క్యాష్ వద్దు, నాకు ఓన్లీ గోల్డ్ బారే కావాలి అనుకుంటే మీరు ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు దాన్ని మనము ఫిజికల్ గోల్డ్ వెళ్ళి అక్కడ కొన్ని సెంటర్స్ చెప్పారు. ఆ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు 9.99 ప్యూరిటీతో గోల్డ్ ఇచ్చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు గోల్డ్ ని పెట్టడంలో కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఎప్పుడు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్, మనం జ్యువెలరీ వేసుకోవాలి, అందరికీ చూపించాలి. ఈ టన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే లాకర్ లోకి వెళ్తున్నాయి. ఈ లాకర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరైనా అంతంత పెద్ద జ్యువెలరీ రోజు వేసుకొని వెళ్ళగలమా? అసలు బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటాం. ఎందుకంటే భయం కదండి వేసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి, జర్నీ చేయాలంటే నేను ఏం వేసుకుంటా చెప్పండి? జర్నీ సేఫ్ కాదు కాబట్టి ఆర్టిఫిషియల్ వేసుకుంటాం. మళ్ళీ అదంతా ఎక్కడుంది? లాకర్ లో ఉంది. సో మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? రావట్లేదు.
సో దీనివల్ల చాలా మనకే ఎక్కువగా ఎకానమీకి ఎలాగో నష్టం అని ఇప్పుడు నేను మ్మ్. ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్మ్. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఇన్ని టన్నులు గోల్డ్ అవసరం లేదు. గోల్డ్ పెట్టుకోవాలి అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఒక 10% 15% మీ సేవింగ్స్ మ్మ్. అంటే మీ మొత్తము ఏవైతే పోర్ట్ఫోలియో ఉందో అందులో ఒక 10% మాత్రమే మీరు గోల్డ్లో పెట్టుకోండి. అది పెట్టేటప్పుడు కూడా గోల్డ్ మ్మ్. డిజిటల్గా పెట్టుకోవడము అలవాటు చేసుకోండి. ఫిజికల్ గోల్డ్ కొంచెం మ్మ్. తగ్గించు, ఎందుకంటే వాడలేనప్పుడు ఎందుకండి మనం ఆ లాకర్లో ఇంట్లో అలమారాల్లో పెట్టుకోవడం కన్నా. సో మిగతా వాటిల్లో కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా, మ్మ్. గోల్డ్తో పాటు మిగతా వాటిలో కూడా రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా కొంచెం మనం పెట్టుకుంటే బెటర్గా అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్ మేడం, ఇప్పుడు సరే ఒకళ్ళకి ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఒక 25 years 30 years అబ్బాయికి, అతను ఫస్ట్ ఇల్లు కొనాలంటారా లేకుంటే అద్దె ఇంట్లో ఉండడం బెటర్ అంటారా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇల్లు కొనడానికి ముందు చాలా థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆయన కెపాసిటీ అంటే కొంత అమౌంట్ని ముందు గ్యాదర్ చేసుకోవాలి. ఇంట్లో కూడా చాలా ఫోర్స్ చేసేస్తూ ఉంటారు, నీకు శాలరీ వచ్చింది ఇల్లు ఇల్లు కొనుక్కో, కొను, శాలరీ అది వచ్చింది ఈఎంఐలో. అది ఈఎంఐలో. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అంటే మ్మ్. లోన్ ఎంత ఇస్తారండి? ఓన్లీ 80% వరకే తీసుకోవాలి కూడా, ఎక్కువ తీసుకోకూడదు. మరి మిగతా 20% డబ్బులేవి? మళ్ళీ దానికి ఆ అబ్బాయి చేతే మళ్ళీ పర్సనల్ లోన్ తీయిస్తారు. అవును, ఇది సరిపోక అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ లోపల ఇంటీరియర్ చేయించాలంటే ఎంత అవుతుందండి? ఖచ్చితంగా ఓ 20 లక్షలు అవుతుంది. దానికి ఏం చేస్తారు? గోల్డ్ లోన్ పెట్టిస్తారు. మ్మ్. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఎన్ని లోన్లు యాడ్ చేయించారు అన్ని మీరు? అప్పులు తల మీద ఆ పెడతారు. అబ్బాయి మీద ఎన్ని పెట్టారు మీరు? ఒక హోమ్ లోన్ ఒక 80 లక్షలు లేనిదే రాదు. రాదు. 20 లక్షలు పర్సనల్ లోన్ పెట్టించారు. మ్మ్. మరి Gold డౌన్ loan. పేమెంట్ కి, ఇంట్లో ఖర్చులకి, తర్వాత ఇంటీరియర్ కి ఇంకో గోల్డ్ లోన్ పెట్టించారు. ఇవన్నీ తీర్చేటప్పటికి అబ్బాయికి 40-50 years అయినా అయిపోతుంది. మ్మ్. మరి ఇంకా మిగతావన్నీ ఆయన ఇంకెప్పుడు చేస్తారు? ఇక లైఫ్ అంతా ఆయన ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే ఇక మిగతా అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఈ రోజుల్లో జాబ్స్ అనేవి అంత సెక్యూర్గా ఉన్నాయండి? ఉండవు. మరి ఈ అబ్బాయి జాబ్ కానీ ఒక 3 months లేకపోతే ఈఎంఐలు అందరూ ఎవరు కట్టాలి? మ్మ్. చాలా ఎంత స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతారండి ఆ ఏజ్ లో. అంత వాళ్ళకి అంత ప్రెషర్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు ఈఎంఐల మీద ఈఎంఐలు బర్డెన్ పెడితే తన కెరియర్ కూడా ఏదైనా వేరే కంపెనీకి వెళ్ళాలంటే భయపడతారు. మరి ఈ 2-3 months జాబ్ లేదు అనుకోండి, ఎవరు కట్టాలి ఈఎంఐ అని? అదే జాబ్ చేస్తూ ఉంటారు. అడ్జస్ట్ అయి చేయాల్సి వస్తుంది. ఓ 2-3 months నేను ట్రై చేసి ఏదైనా ఒకటి స్కిల్ నేర్చుకొని వెళ్ళాలి అంటే ఆ గ్యాప్ 6 months ఎవరు కడతారండి ఇది? సో ఇలా అంటే చాలా ధైర్యం మంది చెయ్యలేరు ఇంకా, ఎందుకంటే ఆ బర్డెన్ అలా ఉంటుంది కదా. ఎటువంటి రిస్కులు తీసుకోలేరు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. ఇంకా వాళ్ళు ఇంక ఇదే అనమాట, ఈ స్ట్రెస్ లోనే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం శాలరీ పెరగానే మ్యారేజ్ అవుతుంది, ఇంకొంచెం శాలరీ పెరగానే పిల్లలు, ఇంక ఏమి ఆయన చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ముందు వాళ్ళు ఇలా సెటిల్ అవ్వగానే యూ షుడ్ నాట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ బర్డెన్. లెట్ దెమ్ హ్యావ్ సమ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఒక మెడికల్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయించాలండి. ఎందుకంటే ఈ జాబ్స్ ఒక 3 months ఒక 6 months రాకపోయినా మనం సర్వైవ్ అవ్వాలి కదా. సో ఒక 10 lakhs చక్కగా పెట్టుకోవడము, లేదు అంటే ఒక ఎస్ఐపీస్ అవన్నీ బిల్డ్ చేసి, అంటే ఒక ఈఎంఐ 50,000 మాత్రమే తీసుకొని మిగతాదంతా మన ఓన్ మనీ పెట్టుకుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది. అలా కాకుండా అసలు 100% లోన్, అది ఎంత తప్పండి. సో ముందు మనము కొంత లెట్ దెమ్ క్రియేట్ సర్టెన్ అమౌంట్ ఫస్ట్. ఒక 5 years టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత కొంత అమౌంట్ క్రియేట్ అయిన తర్వాత అంత బర్డెన్ లేకుండా కొంత వీళ్ళ అమౌంట్తో కొంత ఈఎంఐతో, సో దట్ హీ కెన్ మేనేజ్ ద లైఫ్. అదర్వైజ్ వాళ్ళకి ఆ స్ట్రెస్లో ఇంకా ఎన్నెన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత కార్ కొనుక్కోవాలనిపిస్తుంది, ఇలా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, ఈఎంఐలు పెరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ దే నీడ్ టు ప్లాన్. ఫస్ట్ దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ టేకింగ్ ద టర్మ్ ప్లాన్ అనేది ఫస్ట్ తీసుకోవాలండి. అంత తక్కువ ఏజ్లో తీసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్కి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఒక 10 lakhs వరకు క్రియేట్ చేయించాలి. ఆ తర్వాత ఎస్ఐపీస్ ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000 వాళ్ళకున్న శాలరీ బట్టి అలాంటివి చేయిస్తే తర్వాత గోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇల్లు అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఓ 5 years 10 years మనం ఒక బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక అమౌంట్ ఒకటి మనకి కార్పస్ బిల్డ్ అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే మేడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఎలాంటి హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అసలు ముందు అర్థం చేసుకోవాలి, వాట్ డస్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు అందరికీ కావాల్సింది అదే. ఏంటంటే నేను జాబ్ చేయకపోయినా, నా బిజినెస్ వర్కౌట్ అవ్వకపోయినా, నేను ఇంట్లో కూర్చున్నా, నా లైఫ్ స్టైల్ వెళ్ళిపోవాలి. 2 lakhs ఎవ్రీ మంత్ నా పర్టికులర్ స్టాండర్డ్ ఆఫ్ లివ్, లేదు నాకు 1 lakh నా స్టాండర్డ్స్ అనుకోండి ఎవ్రీ మంత్. నేను జాబ్ చేయకపోయినా 1 lakh ఎక్కడి నుంచి వస్తాయండి?
అవును. నేను బిజినెస్ చేయను, జాబ్ చేయను, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాను. హ్మ్. నేను ఇంట్లోనే కూర్చోవాలనుకుంటున్నాను. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద స్ట్రెస్. యువత ఇప్పుడు అదే కోరుకుంటుంది. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఎ బర్డెన్. నాకు ఇష్టమైంది చేస్తాను. హ్మ్. అంతేకాని ఆ 1,00,000 కోసం నేను ఏది పడితే అది చేయను. ఏ వర్క్ పడితే అది చెయ్యను. సో, ఇది కావాల్సింది అందరికీ. ఏంటంటే ఆప్షన్‌గా ఉండాలి గానీ బర్డెన్‌గా ఉండకూడదు. ఉండకూడదు. హ్మ్. అలా ఎప్పుడైతే మీకు వచ్చిందో దాన్నే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాము. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. అంటే 40లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేయాలి. అంటే మినిమమ్ అంటే ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఒక 4, 5 క్రోర్స్ అయితే ఉండాలండి. ఓహ్! మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఓకే. అంటే. సో, ఆ! ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే యూ షుడ్ ఎయిమ్ ఫర్ 4, 5 క్రోర్స్. హ్మ్. 4, 5 క్రోర్స్ గాని మీరు బిల్డ్ చేసేసుకున్నారు. అది ఎంత ఎర్లీగా బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఇక మీరు జాబ్ ఉందా? జాబ్ లేదా? ఈ జాబే చేయాలి. నేను ఆ జాబ్ చేయకూడదు. ఇవంతా లేదు. మీకు జాబ్ ఉన్నా లేకపోయినా, బిజినెస్ అవుతున్నా లేకపోయినా మీకు ఆ 1, 2 లాక్స్ వచ్చేస్తున్నాయిగా. హ్మ్. మీకు ఆ 4 క్రోర్స్ ఉండడం వల్ల దాని మీద రెగ్యులర్ ఇన్‌కమే మీకొస్తది. అవును. 2 లాక్స్ పైనే వచ్చేస్తది. సో, ఓకే. యూ హావ్ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీకు ఓకే. ఇష్టమైతే జాబ్ చేస్తారు. ఇష్టం లేకపోతే చేయరు. ఇట్ షుడ్ బి అన్ ఆప్షన్. ఇట్ షుడ్ ఓకే. నాట్ బి ఎ బర్డెన్. సో, ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫర్ దట్. ఓకే. చివరిగా అంటే ఇప్పుడు అసెట్ రిచ్ క్యాష్ పూర్ అనే దానికి సో, ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి? అదేనండి. లైక్ లిక్విడిటీ ఉన్నది ఫస్ట్ చూసుకోవాలి. మన అసెట్స్ అన్నీ కూడా ఇలాంటి ఇల్లిక్విడ్ అసెట్స్‌లో హ్మ్. అంటే మనం అమ్మలేని సిట్యుయేషన్‌లో ఉండేవి మనకి ఇలాంటి అంటే రెగ్యులర్ తొందరగా ఇన్‌కమ్ లిక్విడిటీ వచ్చేలాగా మనం తీసుకోవాలి. తీసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా అంటే 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 వైట్ ఎక్కువగా అంటే ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్‌లో తీసుకున్నాం అనుకోండి. అందులో ప్రాబ్లమ్ ఏమవుతుంది? కొంత మనం అమ్మేటప్పుడు కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి. వస్తాయి. లీగల్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి స్ట్రగుల్ లేకుండా అంటే హుహు. ఫైనాన్షియల్ అసెట్స్‌లో ఇప్పుడు మీకు అసెట్ రిచ్ ఇన్‌కమ్ కూడా రిచ్‌గా ఉండాలి అంటే ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళాలి. ఓకే. ఫిజికల్ అసెట్స్ వైపు తగ్గించుకోవాలి. హుహు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఫిజికల్ అసెట్సే. అయితే గోల్డ్ లేకపోతే రియల్ ఎస్టేట్. హ్మ్. ఇక్కడ నుంచి మనం కన్వర్ట్ అయ్యి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు రావాలి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత స్టాక్స్, తర్వాత మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ వీటిల్లోకి 50% తీసుకొచ్చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 100% వాళ్ళ వెల్త్ అంతా ఈ ఫిజికల్ అసెట్స్‌లో పెడుతున్నారు. సో, ఫిజికల్ అసెట్స్ మేము వద్దు అనట్లేదు. 40% అవును. ఉంటే ఇందులో 40% మొత్తం పెట్టండి. ఒకటే చోట పెట్టకండి. ఒకటే చోట పెట్టకుండా ఉంటే అప్పుడు మనకి బ్యాలెన్స్ అవుతుంది. హ్మ్. లేదు అంటే ఇంబాలెన్స్ అవుతుంది. రైట్. చాలా, చాలా, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాతే అసలు జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్‌గా చెప్పారు. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు అండ్ వాల్యుబుల్ మాటలు చెప్పినందుకు. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.